మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆశా వర్కర్లు సమ్మెబాట. ఆశా వర్కర్లు భిక్షాటన కార్యక్రమం 3 నెలల నుండి తమ జీతాలు ఇవ్వాలని డిమాండ్. వారికి మద్దతుగా సిపిఐ పార్టీ కౌన్సిలర్ నరశ్రవణ్, నవీన్ మరియు ఆశా వర్కర్లు పాల్గొనడం జరిగింది. ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల పైన పరిపాలన, ఆశా వర్కర్ల పైన పరిపాలన, టార్గెట్లను ఎల్సిడిసి సర్వేల బకాయిలను, ఎల్సిడిసి బకాయిలను, సర్వే డబ్బులను పోరాటం. ఆశా వర్కర్ల సమస్య పరిష్కరించేందుకు పోరాటం. ఆశా వర్కర్ల సమస్య పరిష్కరించేందుకు పోరాటం. ఆశా వర్కర్ల సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 18,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు 18,000 రూపాయలు, సమాన పనికి సమాన వేతనాన్ని, సమాన పనికి సమాన వేతనాన్ని, ఆశా వర్కర్ల పైన వేధింపులను ఆపాలి. ఆశా వర్కర్ల పైన వేధింపులను, ఆశా వర్కర్ల పైన వేధింపులను పోరాటం. ఆశా వర్కర్ల సమస్య పరిష్కరించే వరకు, సమస్య పరిష్కరించే వరకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ప్రకారం నెలకు 18,000 రూపాయలు. అది పోయి వర్రు గట్టిగా. అందరికీ నమస్కారం. ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో ఆశా వర్కర్ల పారితోషిక కాకుండా ప్రభుత్వం 3 నెలల నుండి మాకు పారితోషికాలు ఇవ్వట్లేరు. అదేవిధంగా 11వ తారీఖు నుండి ఈరోజు వరకు మేము ధర్నాలు చేస్తూనే ఉన్నాము, రోజుకో ప్రోగ్రాము. ఈరోజు మహబూబాబాదు ఇంద్రపల్లి ముత్యాలమ్మ గుడి దగ్గర మేము అమ్మవారికి వేడుకుంటున్నాము. ఏమనంటే మాకు 3 నెలల కానించి జీతాలు రావట్లేదమ్మా, మీరైనా సీఎం గారికి కలలో పోయి కనుకరించి కలలో పోయి తనకు చెప్పి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలనేది మీరన్నా చెప్పండి అమ్మా అనేసి అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా మాకు తినడానికి ఇబ్బందిగా ఉంది, కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈరోజు భిక్షాటన కార్యక్రమం పాల్గొంటున్నాము. మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇచ్చేంత వరకు, ఎయిమ్స్ టార్గెట్లు ఎత్తివేసేంత వరకు, అదేవిధంగా ఆశాలు చనిపోతే మట్టి ఖర్చులకు 50,000, ఈ లెప్రసీ డబ్బులు, ఎల్సిడిసి సర్వే డబ్బులు అన్నీ వచ్చే విధంగా చూడాలని మేము అమ్మవారికి మొక్కుకొని మా భిక్షాటన కార్యక్రమాన్ని మొదలు చేస్తున్నాం. మాకు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా 18,000 రూపాయల జీతం చేయాలని కోరుకుంటున్నాము సీఎం గారిని. అలాగే మాకు ప్రతి నెల 1వ తారీఖే జీతాలు ఇవ్వాలని పనికి తగ్గ పారితోషికం అంటున్నారు, కానీ పనికి తగ్గ పారితోషికం కూడా ఇవ్వట్లేదు. టార్గెట్స్ ఇచ్చారు, టార్గెట్స్ ప్రకారంగా మాతో పనిచేయిస్తున్నారు. ఇంకా మెడికల్ క్యాంపులు కానీ సర్వేలు కానీ చేయిస్తున్నారు, కానీ వాటికి కూడా ఎటువంటి అమౌంట్ మాకు ఇవ్వట్లేదు. పనికి తగ్గట్టుగా కూడా మాకు అమౌంట్ వేయట్లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. పనిభారం చాలా ఎక్కువగా ఉంటుంది. సర్వేలు అంటూ, మెడికల్ క్యాంపులు అంటూ అన్ని వర్క్స్ చేపిస్తున్నారు ఆరోగ్యానికి సంబంధించినవి, కానీ దేనికి కూడా మాకు అమౌంట్ ఇవ్వట్లేదు. ఒత్తిళ్ళు ఎక్కువవుతున్నాయి, బెదిరింపులు ఎక్కువైతే ఉన్నాయి. ఈ బెదిరింపులు తగ్గించాలి. అలాగే 3 నెలల నుంచి వేతనాలు సరిగా రాక కుటుంబము పోషించుకోవడానికి భారంగా ఉంటుంది. మా ఆశా వర్కర్లలో చాలా వరకు ఒంటరి మహిళలు ఉన్నారు. ఈ ఆశా వర్కర్ జాబ్ చేస్తే పక్కన ఏ పనికి వెళ్ళొద్దంటారు, ఈ జాబ్ మీద ఆధారపడి పని చేయాలంటారు. మరి వేతనం రాకుండా బయటి పనులకు వెళ్ళకుండా ఎలా బ్రతకాలని మేము అడుగుతున్నాము. కాబట్టి ప్రభుత్వం ఒకసారి మాపై దృష్టి ఉంచి మాకిచ్చిన హామీనే నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాదు ఆశా వర్కర్స్ చనిపోతే కూడా మట్టి ఖర్చు 50,000 ఇవ్వాలని, అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని కోరుకుంటున్నాము. అలాగే ఆశా వర్కర్స్ 60 ఇయర్స్ అయిపోయిన తర్వాత వర్కర్లందరూ కూడా మా యొక్క హక్కులను కాపాడాలి, మా హక్కులను మీరు ఇవ్వాలని నిర్ణయం చేయొద్దని గత
టెంట్లు వేసుకొని కూర్చున్న సందర్భంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పెంట్ల కాడికి వచ్చి ఆశా వర్కర్లకు హామీలు ఇవ్వడమే కాకుండా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆశా వర్కర్లకు నెలకు కనీసం 18,000 రూపాయలు ఇస్తారని ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇస్తారని చెప్పడమే జరిగింది తప్ప నేటికి కూడా ఆ హామీని అమలు చేయకపోవడం బాధాకరం. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇవాళ కష్టపడే కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించకపోవడంలో ఎటువంటి వైఫల్యం చెందుతారు మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ పొద్దున్న లేస్తే ఆశా వర్కర్లు ముఖ్యంగా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కరోనా కష్టకాలంలో ఎవరు కూడా రోడ్డు మీదకి రాని సందర్భంలో మేము మా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మీకు సేవ చేయడానికి మేము ఉన్నామని ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు ఎంతోమంది ప్రాణాలు కాపాడడంలో ముందున్నది ఆశా వర్కర్లు ఒకసారి మీరు గ్రహించుకోవాలి. ఎందుకంటే నాడు కనుక ఆశా వర్కర్లు బయటికి రాకపోతే ఎటువంటి చెడ్డ పేరు వచ్చో గవర్నమెంట్ మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఆశా వర్కర్లకు గత 3 నెలల నుంచి జీతం ఇవ్వకపోవడం కూడా సిగ్గుచేటికి ప్రభుత్వానికి. ఎందుకంటే ఒక నెల జీతాలు వస్తేనే వీళ్ళు కూలీ నాలు చేసుకున్నా కానీ వీళ్ళని పరిస్థితి ఉంటుంది. అటువంటిది నెల వస్తేనే కూడా కూటలు గడవదు, నెలకు ఇంట్లో కూడా గడవని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అటువంటి పరిస్థితి కూడా మీరు పక్క పెట్టి వాళ్ళ 3 నెలల వరకు కూడా వేతనాలు ఇవ్వకపోవడం చాలా బాధాకర విషయం. అదేవిధంగా ఎల్సీడీసీ పేరు మీద అదేవిధంగా గతంలో చేసినటువంటి లిటరసీ సర్వేలకు సంబంధించినటువంటి డబ్బులను కూడా ఇక్కడ గత కలెక్టర్ అధికారుల దగ్గర ఆగినాయని చాలా మంది అధికారులు చెప్పడం వల్ల వీళ్ళ చెప్పులు అరిగే విధంగా కలెక్టర్ ఆఫీసులో చుట్టూ తిరిగి తప్ప ఇప్పటికి కూడా అటువంటి సంబంధించినటువంటి సర్వేకి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడం బాధాకర విషయం. అదేవిధంగా ఆశా వర్కర్లు చేస్తున్నటువంటి ఏఎన్సీ టార్గెట్లను కూడా ఎత్తివేయాలి. ఆశా వర్కర్ల పైన పెట్టినటువంటి పని భారాన్ని కూడా తగ్గించాలి. ఇవాళ మీ ప్రభుత్వం ఇవాళ అధికారులకు రావడానికి కూడా ఆశా వర్కర్లు ఎటువంటి దోహదపడ్డారు మీరు ఒకసారి గ్రహించుకోవాలి. ఇవాళ ఆశా వర్కర్లు మహిబాద్ జిల్లా కేంద్రంలో భిక్షాటన కార్యక్రమం చేసి ఉన్నటువంటి ముత్యాలమ్మ అమ్మవారిని కూడా కొలువు తీర్చుకున్న మొక్కులు జరిగింది. ఎందుకంటే ఇంకా అమ్మవారి రూపంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పే విధంగా చేరుకుంటారన్న ఉద్దేశంతో వాళ్ళు ఇవాళ మొక్కని చెట్టు లేదు, మొక్కని దేవుడు లేదు. కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మీరు ఇచ్చిన హామీ ప్రకారం కష్టమే 18,000 రూపాయలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆశా వర్కర్లకు కూడా ప్రమాద బీమా సౌకర్యం కూడా 20 లక్షలు ఇవ్వాలి. అదేవిధంగా ఆశా వర్కర్లు ఎవరైనా మరణిస్తే కూడా వారికి ఖర్చుల కింద 50,000 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుతున్నాం. లేని పక్షంలో కూడా పెద్ద ఎత్తున ఆశా వర్కర్ల వైపు మేము ఉద్యమం చేస్తామని తెలియజేసుకుంటాం.